హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ నేను టిఫిన్‌కి ఏం చేస్తున్నానంటే చపాతీ, పెసరపప్పు, క్యాబేజీ ఫ్రై చేస్తున్నానండి. ఎలా చే ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఆశీర్వాద్ పిండి తీసుకుంటున్నానండి. గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా! కొద్దిగా సాల్ట్ వేసాను. ఆయిల్ కూడా వేసుకున్నాను. తగినంత వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. సాఫ్ట్‌గా కలుపుకొని ఒక పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను క్యాబేజ్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ క్యాబేజ్ తీసుకున్నాను. మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! నేను మొత్తం ఇలా కట్ చేసుకున్నాను. క్యాబేజ్ కట్ చేసుకునేది పక్కకు పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో బాండీలో స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత క్యాబేజ్ ముక్కలన్నీ వేసుకోవాలండి. ఇవి బాగా మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా! కాసేపు మూత పెట్టేయాలి. ఇలా ఉడికినదా లేదో చూసుకొని పసుపు వేసుకొని మరి ఒకసారి కలుపుకోవాలండి ఇలాగా. మళ్ళీ మూత పెట్టేసుకొని తర్వాత పెసరపప్పు ఉంటుంది కదండి, మనం కొద్దిగా నానబెట్టుకోవాలి పెసరపప్పు. మళ్ళీ ఒకసారి ఉడికిన తర్వాత చూసుకోవాలి. కొద్దిగా సాల్ట్ తొందరగా వేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. అంతవరకు మనం మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొబ్బరి, వెల్లుల్లి ఇవి వేసుకొని మిక్సీకి వేసుకోవాలండి. చూస్తున్నారు కదా! మొత్తం ఇది వేసి ఒకసారి కలిపి బాగా మూత పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి చపాతీ పిండి ఇలా తడిపి పెట్టుకున్నాను కదండి, చాలా సాఫ్ట్గా అయిపోయింది. పీట మొత్తం క్లీన్ చేసుకొని నేను ఇలా చిన్న ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇంకా అవన్నీ ఒక్కొక్కటి తీసుకొని ఇలా తిక్కుతున్నానండి వీటిని. చూస్తున్నారు కదా! ఇలా రౌండ్గా చేసుకొని పౌడర్ వేసుకుంటూ గోధుమ పిండి పౌడర్ వేసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోవాలండి. ఇలా రౌండ్ చేసుకున్న వాటిని పక్కకు పెట్టేసుకోవాలండి. లేదు అని అంటే పక్కకు పెట్టేసుకొని దాని తర్వాత ఒకటి కాల్చుకుంటూ అవి పెన్నం మీద వేసుకొని కాల్చుకుంటూ పక్కన ఇలా చేసుకుంటూ ఉన్నాను నేనైతే. ఇలా పెన్నం మీద వేసుకొని అటు పక్కకు రుద్దుతున్నానండి అవి పిండివి. చూస్తున్నారు కదా! ఇటు సైడ్ ఇలా చేస్తున్నాను, అక్కడ పిండితో రుద్దుతున్నాను. ఇట్లా ఒక బట్ట తీసుకొని ఇలా అని అంటే అయిపోతుందండి. చాలా ఈజీ. చపాతీ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటారు. నేనైతే వితౌట్ ఆయిల్తో కాల్చాను 3-4. ఇంకా ఆయిల్తో మళ్ళీ ఒక 3-4 చేశాను ఇలాగే. చూస్తున్నారు కదా! చాలా సాఫ్ట్గా వస్తున్నాయి. ఇలా మనం పిండిని బాగా పిసుకోవడం వల్ల వస్తుందండి. చూస్తున్నారు కదా! బాగా పొంగుతున్నాయి. ఇలా ఆయిల్ వేసుకొని ఇలా కాల్చుకున్నానండి. చాలా బాగుంటాయి చపాతీ చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.